రైతులకు మోడీ ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధర చట్టం ఎంఎస్పీని వెంటనే చేయాలని డిమాండ్ చేశారు అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి రాము. ఏఐయూకేఎస్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఆల్ ఇండియా రైతు డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ నుండి మున్సిపల్ పార్క్ వరకు రైతు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షుడు సి భగవంతు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కామ్రేడ్ బి రాము ముఖ్య వక్తగా ప్రసంగించగా, ఏఐయూకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదగిరి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కె కాశీనాథ్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సలీం, పిఓడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వి జయ, టీయూసీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాట్లాడారు. దేశ రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుదాం. ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐయూకేఎస్ ఆధ్వర్యం లోపల ఈ ఇండియా డిమాండ్ డేగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదే రకంగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈరోజు ఈ పిలుపు ఇవ్వడం అనేది నేషనల్ కమిటీ ఏఐయూకేఎస్ ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు అమల్లో భాగంగా ఈ ఆందోళన జరుగుతున్నవి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది కేవలం అంటే రాష్ట్ర కేంద్రాల్లో కాకుండా జిల్లా స్థాయి లోపల కూడా ఈ ఆందోళనలు నడుస్తూ ఉన్నాయి. మొన్న 5 తారీఖు నుంచి ఇప్పటి వరకు అనేక రూపాల్లో ఈ ఆందోళనని ఈరోజు చేపట్టడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే దేశంలో ఉండే రైతాంగం ముఖ్యంగా కనీస మద్దతు ధరల చట్టాన్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం, అంతకంటే ముందు ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన స్వామినాథన్ సిఫారసులు ఏవైతే ఉన్నావో వాటిని అమలు చేస్తాము, వాటిని 100% అమలు చేసి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పినటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి భిన్నంగా రైతులకు సంబంధించిన భూములు ఈ దేశంలో ఉండే వ్యాపారస్తులకు, ఈ దేశంలో ఉండే గుత్త పెట్టుబడిదారులకు దారాదత్తం చేసేటటువంటి చట్టాలు చేయడానికి పూనుకుంటే దానికి వ్యతిరేకంగా దేశ రైతాంగం అంతా కూడా ఉద్యమిస్తే దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఉపసంహరించుకున్నటువంటి చట్టాల్ని మరొక రూపం లోపల వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన చట్టాల రూపంలో తీసుకుని రానికే పూనుకుంటా ఉన్నారు. అదే రకంగా దేశంలో సుమారు 4 లక్షల వరకు ఈరోజు రైతాంగం ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో చేయకుండా ఉండడాన్ని నిరసిస్తూ కూడా ఈరోజు దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వెంటనే ఆ చట్టాన్ని చేయాలి అని చెప్పి మేము ఈరోజు ఈ పిలుపుని అమలు చేయడం అనేది జరిగింది. అదే రకంగా దేశ సరిహద్దుల్లో జగసింగ్ దల్లేవాలా ఈరోజు 45 రోజులుగా నవంబర్ 26 తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆయన ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నాడు. సుప్రీంకోర్టు ఆదేశించిన ఆయన ప్రాణాలకు ప్రమాదం రాకుండా కాపాడమని చెప్పి ఒకవైపు తెలియజేస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన ప్రాణాల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. దేశ యావత్తు ప్రజానీకం, ముఖ్యంగా రైతాంగం ఆయన ప్రాణాల్ని కాపాడుకునే దాంట్లో భాగంగా కూడా ఈరోజు ఈ ఆందోళన నడుస్తూ ఉన్నవని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరిట వరంగల్ డిక్లరేషన్ వాళ్ళు ఏదైతే చెప్పినరో వాటిని అమలు చేయకుండా రుణమాఫీని అరకొర
అమలు చేసి వాటిని పూర్తిగా చేసినామని చెప్పి దబాయించి పలకడం అనేది జరుగుతూ ఉన్నది. ఇస్తామని చెప్పినారు. గతంలో అమలవుతున్నటువంటి రైతు భరోసాగా మార్చి ఇస్తామని చెప్పి అది 12,000కు మాత్రమే పరిమితం వేలుగా మీరు ఏ వాగ్దానం అయితే చేసిండ్రో దాన్ని అమలు చేయాలి. అమలు చేయకపోతే దేశంలో అదే రకంగా రాష్ట్రాల్లో ఉండే రైతాంగం ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పి దీని సందర్భంగా నేను తెలియజేస్తూ దేశ యావత్తు ప్రజానీకమంతా కూడా ఈరోజు రోడ్లపైకి రావడం జరిగింది. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని పోయే రకంగా కూడా మేము అంటే ఏఐయూకేఎస్గా ముందుకు సాగుతామని చెప్పి దేశ ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. కార్యక్రమంలో ఏఐయూకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి కొండా నరసింహులు, వెంకటరాములు, నారాయణ, బాలకృష్ణ, పీడిఎస్ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, సాయి కుమార్, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి సలీం, నాయకులు ఏ రాములు, అంజప్ప, రాజు, తాయప్ప, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.